కాస్త ఊరడింపుగా మనమేంటో శత్రువుకి మన సత్తా ఏంటో చూపించిన ఒక గొప్పతనంగా భావించే రోజు. ఇది చిన్న విషయం కాదు, ఇది ఆషామాషి విషయం కాదు. గతంలో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత మన ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ మీద. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఏంటా తేడా అంటే, ఇది దేనికి ప్రతిదాడిగా జరిగింది అనేది ఒక పాయింట్. ఇది పాకిస్తాన్ చేసిన ఏ దుశ్చర్యకి ప్రతిచర్యగా జరిగింది అనేది రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ ఆపరేషన్కి ఇవాళ మన వాళ్ళు చేసిన రిటాలియేషన్కి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు? ఇది మూడవది. నాలుగవది, ఇది మన శత్రుదేశమైన పాకిస్తాన్కి, ఉగ్రదేశమైన పాకిస్తాన్కి ఇది గుణపాఠం నేర్పినట్టేనా? నాలుగవది. ఐదవది, ఇక దీంతో ఉగ్రవాద నిర్మూలన జరిగినట్టేనా, లేదా నెక్స్ట్ జరగబోయే యుద్ధానికి, అసలు యుద్ధానికి ఇది మొదటి అడుగా, తొలి అడుగు అనుకోవచ్చా ఈ ఆపరేషన్ సింధూర్ అనే? ఈ అంశాలన్నింటినీ మనం క్రోడీకరిస్తే బ్రీఫ్గా ఇది దేనికి ప్రతిదాడి అంటే, అమాయకంగా కాశ్మీరు అందాలను చూడాలని దేశం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో దంపతులు, పిల్లాజల్లతో కుటుంబాలు, వయోవృద్ధులు జీవిత చరమాంకంలో కాశ్మీర్ని చూడాలనే ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక జ్ఞాపకం కోసం వెళ్ళిన ఎంతోమంది. ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2 గంటలకి 4 రాక్షసులు, ముష్కరులు వచ్చి భార్యల ముందే భర్తల్ని చంపేసిన అత్యంత హేయమైన, నీచమైన, పిరికి చర్య. దానికి ఇది ప్రతిదాడి. ఇది దేనికి ప్రతిచర్య అని కూడా అనుకున్నాం మనం. ఈ ఉగ్రవాదుల రూపంలో భారతదేశం మీద పదే పదే రిపీటెడ్గా చేస్తున్న చర్యలకి ఇది ప్రతిచర్య. మనం ఒక్కసారి ఆ చర్యలు చూసుకుంటే, అన్నీ మనం డిస్కస్ చేయలేకపోయినా 2000 సంవత్సరంలో అనంతనాగ్ జిల్లాలో ఛత్తీసింగ్పురా గ్రామంలో మార్చి 21న ఒక దాడి జరిగింది. సిక్కులు లక్ష్యంగా జరిగిన ఆ దాడిలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు 2000 సంవత్సరంలో. అదే 2000 సంవత్సరం ఆగస్టులో అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని నున్వాన్ బేస్ క్యాంప్ పైన ముష్కర దాడి జరిగితే 32 మంది చనిపోయారు యాత్రికులు. ఏ పాపం చేశారు వీళ్ళంతా? 2001 జూలైలో మరోసారి అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగా దాడి జరిగింది అనంతనాగ్లోని శేష్నాగ్ బేస్ క్యాంప్ పైన. ఆ రోజున 13 మంది యాత్రికులు చనిపోయారు. ఇక 2001 అక్టోబర్లో శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాంప్లెక్స్ పైన ఆత్మాహుతి దాడి జరిగింది. 36 మంది చనిపోయారు. ఇక మనం అత్యంత పవిత్రంగా, అత్యంత గొప్పగా చెప్పుకునే మన ప్రజాస్వామ్య ఆలయం, భారత ప్రజాస్వామిక ఆలయం పార్లమెంటు భవనం పైన 2001 డిసెంబర్ 13న పార్లమెంటు భవనం పైన దాడి చేశారు జైషే మహమ్మద్ అనే ఒక రాక్షస గుంపుకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది. ఆ రోజు 9 మంది చనిపోయారు, సామాన్యులు కానీ అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కానీ. 2001లో పార్లమెంటు పైన దాడి. ఆ తర్వాత మళ్ళీ 2002లో అమర్నాథ్ యాత్రికులు టార్గెట్గా దాడి జరిగింది, 11 మంది చనిపోయారు. 2002 మార్చి 14న కలూచక్లో ఆర్మీ స్టేషన్పై బస్సు పైన గ్రెనేడ్లు విసిరితే 36 మంది చనిపోయారు. మళ్ళీ 2002 నవంబర్లో 19 మంది చనిపోయారు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి పైన జరిగిన దాడిలో. ఇందులో 9 మంది భద్రతా సిబ్బంది. 2003 మార్చిలో పుల్వామా జిల్లా నందిమార్గ్ గ్రామంలో కశ్మీరీ పండిట్లపైన దాడులకు పాల్పడి 24 మంది కశ్మీరీ పండిట్లని ఊచకోత కోశారు. అందులో
11 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళని ఎందుకు ఉపేక్షించాలి అనే ప్రశ్నకి ఈ ఆపరేషన్ సింధూర్ ఒక సమాధానం. అలాగే 2005 జూన్లో పుల్వామాలోని ప్రభుత్వ పాఠశాల ముందు అదొక దాడి. 2006 కుల్గాంలో జరిగిన దాడిలో 9 మంది నేపాల్, బీహార్ చెందిన కూలీలు చనిపోయారు. 2016 సెప్టెంబర్లో ఊరి వద్ద ఉగ్రవాద దాడితో 18 మంది భారతీయ సైనికులను పట్టున పెట్టుకున్నారు ఈ ముష్కర్లు. 2017 జూన్ 10న కుల్గాం ప్రాంతంలోనే మళ్లీ అమర్నాథ్ యాత్ర బస్సుపై దాడి. ఇక్కడ 8 మంది చనిపోయారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా, ఇది దేశాన్ని తీవ్రంగా బాధించిన, నొప్పించిన అంశం. ఇది ఫిబ్రవరి 14, 2019 పుల్వామాలో సైనికులు వెళ్తున్న వాహనం పైన ఉగ్రవాదుల దాడి. 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, 40 మంది. 2024 జూన్ 7న జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తుల బస్సుపై దాడి, 9 మంది మృతి. ఇక మొన్న ఏప్రిల్ 22 గడిచిన మాసంలో మిట్ట మధ్యాహ్నం, ఇందాక నేను చెప్పాను కదా, 26 మందిని పట్టున పెట్టుకున్నారు. భార్యల ముందు భర్తల్ని, బిడ్డల ముందు తండ్రుల్ని, తల్లుల ముందు కొడుకుల్ని వెతికి వెతికి వెతికి, మతం వెతికి, నువ్వు హిందువా ముస్లిమా అని వెతికి, ముస్లిం కాదు హిందూ అని తెలిసిన వెంటనే కాల్చి చంపాడు. గన్ పాయింట్, నెత్తి మీద గన్ పెట్టి తల మీద కాల్చి చంపారు. ఇక్కడ ఒక మాట నేను పచ్చిగా చెప్పదలుచుకున్నా. ముస్లిమ్స్లో నేను మళ్ళీ చెప్తున్నా, అది వాళ్ళ ఆచారము, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ నమ్మకం. ముస్లింలో పురుషులకు సుంతి చేపిస్తారు, అంటే పురుషాంగానికి సంబంధించిన కటింగ్ ఏదో ఉంటుంది. ఈ పుండాకోరులు, ఈ దాడి చేసిన ఈ పుండాకోరులు పహల్గాంలో జరిగిన దాడిలో పురుషుల్ని ప్యాంట్ ఇప్పమని, చెడ్డీ ఇప్పమని, పురుషాంగాలు చూసి సుంతి అయిందా లేదా అని తెలుసుకుని, సుంతి అవ్వలేదు కాబట్టి నువ్వు హిందూ అని చెప్పి చంపేశారు. పురుషాంగం ఆధారంగా హిందువు ముస్లిం అని గుర్తుపట్టి చెప్పారు. అందుకనే మగతనం ఆధారంగా నువ్వు చంపావు కాబట్టి ఆ మగతనం ఏంటో చూపించారు రాత్రి. దట్ ఈజ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లోనే ఒక మగతనం ఉంది. ఏంటంటే భారతీయ మహిళలు గట్టిగా మాట్లాడితే హిందూ మహిళలు, అదొక నమ్మకం, అదొక ఆచారం, అదొక సాంప్రదాయం. సింధూరం పెట్టుకుంటారు మహిళలు. సౌత్ ఇండియాలో మామూలుగా బొట్టు పెట్టుకుంటారు. నార్త్ ఇండియాలోనైతే ఇట్లా పాపిడంతా కుంకుమ పెట్టుకుంటారు. సింధూరం అంటే కుంకుమ, బొట్టు బిళ్ళలు కాదు. వీళ్ళు మహిళల ముందే భర్తల్ని చంపి ఆ సింధూరం లేకుండా చేశారు కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అంటే మా ఆడబడుచులు, మా మహిళలకు సంబంధించిన సింధూరాన్ని, కుంకుమని, బొట్టుని మీరు చెరిపేయాలనుకున్నారు కాబట్టి ఆ సింధూరం దీంతో ఇస్తున్నాం, మీ రక్తంతో మా తల్లుల, మా సోదరీమణుల సింధూరం దిద్దుతామని చెప్పడం కోసం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇది ఆషామాషిగా పెట్టిన పేరు కాదు అది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని అభినందించక తప్పదు. ఎందుకంటే గాయపడ్డ మహిళల మనోభావాలు, వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళ దుఃఖానికి, పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఆ బాధకి ఇది కొంత ఆయింట్మెంట్ లాంటిది, కొంత ఊరడింపు లాంటిది. సో అది తర్వాత నా భర్తను చంపారు, నా కొడుకుని చంపారు, నన్ను కూడా చంపేయండి అని ఒక మహిళ ఆ ఉగ్రవాదిని అడిగితే వాడు ఏమన్నాడు? నిన్ను చంపవు, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అన్నారు. అంటే వీడు మోడీకి సవాల్ విసిరాడు, అన్నాడు మోడీకి చెప్పు అన్నాడు. అదే ఆ మహిళ కూడా చెప్పారు, ఇట్లా అన్నారు నాతో అని. ఇది మోడీ సమాధానం. ఆ మహిళల ద్వారా తెలుసుకున్న ఆ దుర్ఘటన ఎలా జరిగింది అని పూర్తిగా అవగాహన చేసుకుని, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని తెలుసుకున్న మోడీ ఇచ్చిన సమాధానం ఇది. మోడీ అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ దేశ ప్రధాని, ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని. అందువల్ల
ఇంత గట్టి సమాధానం ఆయన అనకపోయినా చేస్తారు. కానీ ఈ జరగడంలో ఇది ఒక పాయింట్, వన్ ఆఫ్ ది పాయింట్స్. ఇక ఇది ఎంతవరకు గుణపాఠం? పాకిస్తాన్ లాంటి ఒక విఫల రాజ్యానికి, ఉగ్రవాద దేశానికి ఇది ఒక గుణపాఠం నేర్పిందా? దీంతో ఉగ్రవాదం అంతమైపోయినట్టేనా? ఒకడు పోతే ఒకడు పుట్టుకొస్తాడు. వాడు ఎవడో వాగుతున్నాడు, మసూద్ అజర్. నాకు భయం లేదు, విచారం లేదు. వాడి కుటుంబం మొత్తం రాత్రి దాడుల్లో కుటుంబం మొత్తం లేచిపోయింది. నేనేమి వాడి కుటుంబం పోయిందని నేను బాధతో మాట్లాడట్లా, చాలా ఆనందంగా మాట్లాడుతున్నా. వాడి కుటుంబం మొత్తం లేచిపోయింది, వాడు మాత్రం తప్పిదు. వాడు లేడు అక్కడ. వాడి తెలుసు పహల్గాంలో దాడి జరిగిన రోజే వాడు ఎక్కడో దాక్కున్నాడు వెళ్ళి. వాడు ఇప్పుడు ఒక లెటర్ రిలీజ్ చేశాడు. నాకు భయం లేదు, నాకేమీ బాధ లేదు, కానీ భారతదేశాన్ని వదిలేది లేదు, ఇంతకింత చూపిస్తాను. చూపించు, నువ్వేం చూపిస్తావో. నువ్వు ముందు ఆ కలుగులోంచి బయటికి రావాలి కదా నువ్వు. సో అంటే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఆగుతారా? ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ వీళ్ళందరికీ బ్రేక్ వేసినట్టేనా? ఇక ఫైనల్గా అసలు యుద్ధం చాలా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కవ్వింపు చర్యలు ఇంకెక్కువైనాయి. ఇందాక సాయంత్రం మన ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం పాకిస్తాన్ సైనికులు సరిహద్దు వద్ద జరిపిన కాల్పుల్లో 15 మంది మన పౌరులు చనిపోయారు, 49 మంది గాయపడ్డారు. దీనికి రిటాలియేషన్ ఉంటుంది, దీనికి ప్రతిస్పందన, ప్రతిచర్య ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే జరగబోయే అసలు యుద్ధానికి ఈ ఆపరేషన్ సింధూర్ తొలి అడుగు అనుకోవచ్చా అనేది మనం ఈ డిబేట్లో ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకోవాల్సిన అంశం. ఇక దీంతో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలకు సంబంధించి 3 కీలకమైన సంస్థలు ఎవరైతే భారతదేశం మీద పదే దాడులు చేస్తున్నారో, జైషే మహమ్మద్, లష్కరే తైబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ 3టికి సంబంధించి జైషే మహమ్మద్కు సంబంధించిన 4 స్థావరాలపైన, లష్కరే తైబాకు సంబంధించిన 3 స్థావరాలపైన, అలాగే హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన 2 స్థావరాలపైన రాత్రి మన వాళ్ళు వైమానిక దాడులు చేశారు. ఈ 9 స్థావరాలపైన 21 సార్లు స్ట్రైక్స్ జరిగాయి. వీటిల్లో 5 వాళ్ళు చెప్పుకునే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. నేను ఈ దాడి జరిగిన 22వ తేదీ దాడి జరిగిన దగ్గర నుంచి అది పిఓకే కాదు, ఐఓకే అని చెప్తున్నా నేను, ఇండియన్ ఓన్ కశ్మీర్. దీంట్లో 5 స్థావరాలపైన, అలాగే పాకిస్తాన్ దేశంలోనే ఉన్న మరో 4 స్థావరాలపైన ఈ దాడి జరిగింది. ఇంకా చాలా లోపలికి 80 కిలోమీటర్ల వరకు వెళ్ళి కొట్టారు. నెక్స్ట్ ఎక్కడి దాకా వెళతారో చెప్పలేం. సో ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ తట్టుకోగలదా గట్టిగా చూపిస్తే అనేది? నేను మొదటి నుంచి చెప్తున్నా, హిందూ సింహం జూలు విదిలిస్తే పంజా విసిరితే. నేను హిందూ సింహం అంటే కొంతమందికి నచ్చలా. నేను ఎందుకన్నాను? వాడు నువ్వు హిందువా కాదా అని జిప్పు తీసి మరీ చంపాడు కదా, కాబట్టి హిందూ సింహం జూలు విదిల్చాల్సి వచ్చింది అని ఆ రోజే చెప్పాను. హిందూ సింహం జూలు విదిలిస్తే పంజా విసిరితే, భారత సింహం పంజా విసిరితే, జూలు విదిలిస్తే అదును చూసి విసిరింది, అదును చూసి దెబ్బ కొట్టింది. ఇక మీదట ఎలా ఉండబోతోంది? ఈ అంశాలన్నీ మనం కీలకంగా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. మన సత్తా ఏంటో చూపించిన ఒక గొప్పతనంగా భావించే రోజు ఇది. చిన్న విషయం కాదు, ఇది ఆషామాషి విషయం కాదు. గతంలో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత మన ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ మీద. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఏంటా తేడా అంటే, ఇది దేనికి ప్రతిదాడిగా జరిగింది అనేది ఒక పాయింట్. ఇది